జాబ్ విషయం ఏమంటున్నాడే అల్లుడు? ఏమంటాడు? వదిలేస్తా అంటున్నాడు. అదేంటి మరి? ఏం పెట్టి పోషిస్తాడట? ఏదో రెస్టారెంట్ పెడతా అంటున్నాడు. నీ మొగుడు పిచ్చోల్లాగా ఉన్నాడే. ₹1,00,000 జీతం వదిలేసుకొని రెస్టారెంట్ పెడతాడట్నా? అవునమ్మా. అమ్మా, ఆయన వచ్చినట్టున్నాడే. ఈరోజు ఎలాగైనా సరే తాడో పేడో తెలిచేసుకుంటా అమ్మా. నీ మాట వినకపోతే చెప్పే, మన లాయర్ మూర్తంకులు మాట్లాడతా. విడాకులకు అప్లై చేద్దాం. హలో హలో, ఉన్నావా? హలో. రిజిగ్నేషన్ పెట్టావా? ఆనంద్, నిన్నే అడిగేది, రిజిగ్నేషన్ పెట్టావా? మార్నింగ్ వెళ్ళేటప్పుడు నీకు చెప్పేళ్ళనే కదా రిజిగ్నేషన్ పెడుతున్నా అని. మళ్ళీ తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నావు? ఏంటి ఆనంద్ ఇది? జాబ్ లేక ఎంతో మంది బాధపడుతుంటే నువ్వు మాత్రం ఉన్న జాబ్ని ఎందుకు వదిలేసావు? నేను ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి ఖాళీగా తిరుగుతానని చెప్పట్లేదు. బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను. నువ్వు ఆలోచించేది తప్పు అనట్లేదు ఆనంద్. నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, ఆలోచించు అంటున్నా. ఫ్యామిలీ పెళ్ళికి ముందు బిజినెస్ పెట్టాలనుకుంటే మా అమ్మ నాన్న నీకు పిల్లల్ని వారు రా అన్నారు. సరేలే, పెళ్లి తర్వాత భార్య నొప్పించి పెడదాం అనుకుంటే ఇప్పుడు నువ్వు ఇలా అంటున్నావు. మా అమ్మా నాన్న ఒప్పుకోవట్లేదు ఆనంద్, అందుకే వద్దంటున్నా. నేనేం సేల్స్ మ్యాన్ కాను అను, అందరినీ ఇది బాగుంటుందని చెప్పి ఒప్పించడానికి.